హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ కృష్ణవేణి. వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు జొన్న పిండితో తెపాల చెక్కలు చేసుకుందాము. దీనికి ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి, పచ్చిమిరపకాయ సన్నగా తరిగి పెట్టుకుందాము. దీంట్లో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఉప్పు వేసి 2 కరివేపాకు రెబ్బలు కొంచెం చిన్నగా ముక్కల్లాగా తుంచేసేసుకుందాము. అలా తుంచి వేసుకొని దీన్ని ఒకసారి ఆ ఉప్పు అవి కలిసేటట్టు మెత్తగా ఉల్లిపాయ మెత్తగా అయ్యేటట్టు చేతితో కలిపి దీంట్లో చూడండి, ఆ గరిటెతో నేను 3 గరిటెలు జొన్నపిండి వేశాను. అలా వేసుకొని దీన్ని ఒకసారి మళ్ళీ ఉల్లిపాయ పిండి అంతా ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా నిదానంగా కొన్ని ఎక్కువ పోయకుండా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా దీన్ని ముద్దలాగా కలుపుకోవాలి. ఒకసారి వాటర్ వేసేసుకుంటే కొంచెం పలసగా అయిపోతుంది. అలా కాకుండా కొంచెం కొంచెం చేయి తడుపుకుంటా వాటర్ వేసుకుంటా దాన్ని కలిపేసుకోండి. దాన్ని ముద్దలాగా మనం తెపాల చెక్కలు చేసుకోవటానికి వీలుగా అదిగోండి అలా ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకొని అలా కలుపుకొని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు పెన్నం పెట్టి పొయ్యి మీద అట్ల పెన్నం పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఇది మనం వేయగానే అతుక్కోకుండా వేసి అలా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఈ తెపాల చెక్కలు చేసుకొని దాంట్లో వేసేసుకుందాము. దాని మీద పెట్టి అలా 2 వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. అలా ఒకవైపు కాలిన తర్వాత దాన్ని తిప్పి రెండో వైపు కూడా ఎర్రగా కాల్చుకోవాలి. అలా 2 వైపులా మీడియం ఫ్లేమ్లో ఆయిల్ ఏమీ ఎక్కువ వేసుకోక్కర్లేదు, ఆ పెన్నానికి అతుక్కోకుండానే అలా వేసి 2 వైపులా కాల్చుకొని ఎర్రగా కాలిన తర్వాత తీసేసుకోవాలి. చూడండి, అలా చక్కగా లోపల కూడా ఉడికిపోతుంది, పైన క్రిస్పీగా కూడా ఉంటుంది. అలా 2 వైపులా కాల్చేసి మిగిలినవి కూడా అలానే వేసి కాల్చి తీసుకోవాలి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. జొన్నపిండి మనకి బియ్యం పిండిలాగా కాదు, హెల్త్కి మంచిది. షుగర్ ఉండాళ్ళు అందరూ తినొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. అలా 2 వైపులా చక్కగా ఎర్రగా కాలే వరకు కాల్చుకొని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. చూడండి, చక్కగా క్రిస్పీగా హెల్తీగా డిన్నర్లో అయినా తినేయచ్చు, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి అయినా తినొచ్చు. చూడండి ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.